హరే కృష్ణ శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగం అధ్యాయం 2 శ్లోకం 59 విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. మరొకసారి విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. భావం: సాధకులు ఇంద్రియములను భోగవస్తు విషయముల నుండి నియంత్రించిన ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ భగవత్తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఆ రుచి కూడా అంతమగును. వివరణ: ఇక్కడ సాధకుడి మానసిక పరిస్థితిని గురించి వివరించారు పరమాత్మ. పట్టుదల పట్టి విషయముల నుండి ఇంద్రియములను నిగ్రహించవచ్చును, కానీ మానసికంగా వాటి నుంచి దూరం కాలేము, ఆసక్తిని వదులుకోలేము. ఎప్పుడూ మనసు వాటి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ ఆలోచనల నుండి దూరం కావడానికి శాస్త్ర పఠనం, సత్సంగము నిరంతరం చేయాలి. వీటి వలన ప్రాపంచిక సుఖాల మీద ఆసక్తి పోతుంది. ప్రాపంచిక సుఖములు కేవలం పరిమిత సుఖాన్ని ఇస్తాయి, కానీ స్థితప్రజ్ఞుడు తన మనస్సును ఆత్మలో నిలిపి పరమానందాన్ని పొందుతాడు. అటువంటి వాడు ఈ తాత్కాలిక సుఖాల కొరకు ఆశించాడు. కిందటి శ్లోకంలో చెప్పినట్టు తాబేలు ఆపద వచ్చినప్పుడు తన అంగములను డిప్పలోకి లాక్కున్నట్టు మానవుడు ప్రాపంచిక విషయముల నుండి ఇంద్రియములను వెనక్కు లాక్కోవడమే కాకుండా మనసులో కూడా ప్రాపంచిక విషయముల గురించి వాసనలను పూర్తిగా తుడిచివేయాలి. అప్పుడే అతడు స్థితప్రజ్ఞుడు కాగలడు. కాబట్టి స్థితప్రజ్ఞుడు కావాలంటే ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహం మాత్రమే కాకుండా వాటి తాలూకు ఆసక్తి, వాసనలు నాశనం కావడం ముఖ్యము అని పరమాత్మ చెప్పారు. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.